ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, డబుల్స్లో గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పండుగ వాతావరణంలో క్రీడా సంబరాలు గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గాలిబ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుకుందాం ఆంధ్ర క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. అంటే ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాకు చేరుకుంటారు. గుంటూరు జిల్లా నల్లపాడులో ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్లో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తారు. అంటే తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, డబుల్స్ లలోని గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పండుగ వాతావరణంలో క్రీడా కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఉందో ఈ రోజు 26వ తారీఖున ఈ వార్డు సచివాలయంలో నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలను రిజిస్ట్రేషన్లు, దాంతో పాటు కార్యక్రమ లక్షణాలు, ప్రైజ్ మనీ లాంటివి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో బహుమతులు ప్రధానం 12 కోట్లకు పైగా నగదు బహుమతులు, మరెన్నో ఉత్తేజకరమైన బహుమతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతుంది. ప్రధానంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్య ఉద్దేశాలు ఏదైతే ఉందో అట్టడుగు ప్రాంతంలోని, దాంతో పాటు ఒక గ్రామాల్లో ఉన్న టాలెంట్ ఉన్న చాలా మంది క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా చేరుకుంటారు. గుంటూరు జిల్లా నల్లపాడులో లయోలా పబ్లిక్ స్కూల్లోని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. థ్యాంక్ యూ గాలిబ్.